దేశవ్యాప్తంగా ఈవీఎంల దుమారం కొనసాగుతుంది. 140 నియోజకవర్గాల్లో పోలైనటువంటి ఓట్ల కంటే ఈవీఎంల ద్వారా లెక్కింపు జరిగినప్పుడు ఎక్కువగా ఓట్లు వచ్చాయన్నది ప్రతిపక్షాల అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ట్వీట్ వార్ నడుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ నేపథ్యంలో ఇలాంటి అంశాలపై మనతో మాట్లాడడానికి ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. నాగార్జున రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. చాలా రోజుల తర్వాత వచ్చారు, చెప్పండి సార్. ఏం లేదు, ఎలన్ మస్క్ కావచ్చు, అదేవిధంగా ఆయన ట్వీట్ చేసిన తర్వాత రాహుల్ గాంధీ, డీకే శివకుమార్, జగన్ లాంటి వాళ్ళు ఈవీఎంల మీద పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈవీఎంలు ట్వీట్లు చేసేటువంటి ఛాన్సెస్ ఉంటుందా? హ్యాకింగ్ చేసేటువంటి ఛాన్స్? మనకి ఇండియాలో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేటువంటిది లేవు అంతకుముందు. టిఎన్ శేషన్ చీఫ్ కమిషనర్గా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు కేరళలో. 100% ఎడ్యుకేటెడ్ స్టేట్ కదా, ఇక్కడైతే జనాలు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో అక్కడ ప్రవేశపెట్టారు. బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. దాని తర్వాత దేశవ్యాప్తంగా పెట్టారు. ఇప్పుడు మనకి 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ బ్యాలెట్ పేపర్లు ఇది అంటే కాస్ట్లీ అఫైర్. ఓట్లన్నీ కూడా లెక్కించి కట్టలు కట్టి మళ్ళీ లెక్కించి అంటే రిజల్ట్ రావడానికి టైం పడుతుంది. ఈ కాకుండా బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేయాలి. ఆ ప్రింట్ చేసిన బ్యాలెట్ పేపర్ని మడవాలి. ఇప్పుడు దాన్ని బ్యాలెట్ పేపర్ని మనం ఇలా మడుస్తాం. పొరపాటున అక్కడ ఉన్నట్టు వాడు పొరపాటు దాన్ని ఇట్టగానే మడిచాడు అనుకో, అక్కడ నువ్వు వేసినట్టు గుర్తుపోయి వేరే దాని మీద పడుతుంది. ఓటు చెల్లుబాటు కాకుండా ఒకటి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకు పోసేవాళ్ళు, ఆ బ్యాలెట్ బాక్స్ని తీసుకెళ్ళి చెరువుల్లో బావుల్లో వేసేవాళ్ళు, తగలబెట్టేవాళ్ళు. అందుకని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేటివి తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేది పర్ఫెక్ట్గా కనుక ఉపయోగిస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ ఆ ఈవీఎం మిషన్లో ఉండేటువంటిది ఏంటి? రీడ్ ఓన్లీ మెమరీ అని ఉంటుంది ఒకటి. ఆ రీడ్ ఓన్లీ మెమరీలో చిప్ ఉంటుంది. అది ఎంత ఉంటుంది అయ్యా బాబు అంటే ఇదిగో ఇంత ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ ఉండవు. ఆ చిప్స్ అనేటువంటిది మన ఇండియాలో తయారు చేయరు, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈవీఎం మిషన్లు అనేటిది మన ఇండియాలో ఈసీఐ వాళ్ళు హైదరాబాద్లో ఉండే వాళ్ళు బీఈఎల్ వాళ్ళు తయారు చేస్తారు. అవి కూడాను మనం ఇంపోర్ట్ చేసుకున్నట్టు కాదు, ఒక చిప్స్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ చిప్ మీదనే ప్రోగ్రామ్స్ రాస్తారు. మనము ప్రోగ్రామ్ ఎలా రాస్తే ఆ మిషన్ అట్ట పనిచేస్తుంది. మనకు అనుకూలంగా ప్రోగ్రామ్ రాసుకున్నాం అనుకో, అది అట్నే పనిచేస్తుంది. ఇప్పుడు 10 ఓట్లు వేసావు, ఇందులో 6 ఓట్లు సైకిల్ గుర్తుకు వేయండి అంటే అది సైకిల్ గుర్తుకు వేస్తుంది. 2 ఓట్లు నోటాకి వేయండి అంటే నోటాకి వేస్తుంది. మిగిలిన 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయండి అంటే ఫ్యాన్ గుర్తుకు వేస్తుంది. సింపుల్ ప్రోగ్రామ్ అది. ఇట్ ఈస్ పాసిబుల్. అదేవిధంగా ప్రతి పార్టీకి గుర్తుంటుందిగా, అది ఫ్యాన్ కావచ్చు, సైకిల్ కావచ్చు, గ్లాస్ కావచ్చు, పుష్పం కావచ్చు, ఇంకోటి కావచ్చు, నోటా కావచ్చు, కత్తి, కొడవలి ఏదో ఉంటాయి కదా గుర్తులో. ఫలాని గుర్తు మీద ఇన్ని ఓట్లు వెయ్యి అంటే ఆ మిషన్ వేస్తుంది. ఓకే. అది కాకుండా ఎక్కడైతే నీకు ఫ్యాన్ గుర్తు కనపడిందో ఆ ఫ్యాన్ గుర్తుని నువ్వు ఎరేజ్ చేసేసి సైకిల్ గుర్తు తీసుకెళ్ళి అక్కడ పెట్టు అంటే పెడుతుంది. కట్ అండ్ పేస్ట్. ఓకే. చంద్రబాబు నాయుడు కూడా పేరు అదే కదా, కట్ కాపీ పేస్ట్ అంటారు కదా ఆయన్ని. హైటెక్ బాబు కదా ఆయన. అలా చేయమంటే అలా చేస్తుంది. ఏ విధంగా చెయ్యాలి అనేటువంటిది నువ్వు ఆ చిప్ మీద రాస్తే ఆ చిప్ ఆ విధంగా పనిచేస్తుంది, ఆ మిషన్ ఆ విధంగా పనిచేస్తుంది. అంతా కూడాను మన చేతుల్లోనే ఉంది. 60 లక్షల ఈవీఎం మిషన్లు తయారు చేశామని చెప్పారు. అవును. 40 లక్షలే మా దగ్గర ఉన్నాయనేమో ఎలక్షన్ కమిషన్ చెప్పారు. మరి 20 లక్షల మిషన్లు ఏమైపోయినాయి? ఎలక్షన్ కమిషనే దానికి సమాధానం చెప్పాలి. ఇంతవరకు చెప్పలా. మాకు ఈ మిషన్ల మీద అనుమానం ఉంది అని చెప్పి ఇంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళే ముందుకు వచ్చి ఈ రకమైన చిప్స్ను వాడామని చెప్పాలి. చిప్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఉంటాయి. ఓకే. సిస్టమ్ ఆన్ చిప్స్ ఉంటాయి, లాజిక్ చిప్స్ ఉంటాయి, మల్టీపోలార్ చిప్స్ ఉంటాయి, రకరకాల చిప్స్ ఉంటాయి. చిప్ అనేటువంటిది కామనం, దాని మీద నువ్వు రాసేటువంటి ప్రోగ్రాము డిఫరెంట్. ఓకే. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క రకమైనటువంటి ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ ఉంది, తెలుగుదేశము ఉంది. తెలుగుదేశము ఉన్న దగ్గర నీకు బీజేపీ ఉండదు, జనసేన ఉండదు. కానీ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుంటుంది,
తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుంటుంది, నోటా ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళు ఉంటే కూడా ఉంటారు. సో 1 2 3 4 5 ఉంటాయి, వాళ్ళ పేర్లు ఉంటాయి, వాళ్ళది గుర్తుంటుంది. ఏమి జరిగి ఉంటుంది అనేసి అంటే అక్కడ ఫ్యాన్ గుర్తు కనపడిందా, కనపడింది. సైకిల్ గుర్తు కనపడిందా, కనపడింది. ఫ్యాన్ గుర్తున్న దగ్గర సైకిల్ గుర్తు పెట్టు, మార్ఫింగ్ అంటారు దాన్ని. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన లేదంటే మీరే ఉన్నారు, మీ బాడీ అంతా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. మీ తలకాయ తీసేసి మోడీ గారు తలకాయ పెట్టొచ్చుగా, దాన్నేగా మనం మార్ఫింగ్ అంటున్నాం. చూస్తానాగా మనం అప్పుడు చాలా చూసాంగా, అది ఇందులో చేయొచ్చు. ప్రోగ్రాంలోనే రాస్తారు అది. అంటే దీని ఆపరేటింగ్ ఎలా ఉంటుంది సార్? ఆపరేటింగ్ అంటే ఏముండదు దానికి. నువ్వు బ్యాలెట్ మిషన్ దగ్గరికి వెళ్ళి నొక్కావు, నువ్వు నొక్కితే ఏమవుతుంది, అది కంట్రోల్ యూనిట్కి పోతుంది. ఓకే, ఆ చిప్ అనేటువంటిది కంట్రోల్ యూనిట్లో ఉంటుంది. ఆ కంట్రోల్ యూనిట్లో నువ్వేం రాసావు, ఫ్యాన్ గుర్తుని జరిపేసి సైకిల్ గుర్తు పెట్టన్నావు. అది ఫ్యాన్ గుర్తు జరిపేస్తుంది, సైకిల్ గుర్తు పెట్టుద్ది. అక్కడ ఆల్రెడీ సైకిల్ గుర్తుంది అనుకోండి, అది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. కానీ ఫ్యాన్ గుర్తుని జరిపేసి సైకిల్ గుర్తు పెట్టన్నావు. సైకిల్ గుర్తు కనపడలేదండి అన్నది సిస్టము. ఏమున్నాయి, పుష్పం ఉందండి, రైటు, పుష్పం తీసుకెళ్ళి అక్కడ పెట్టి అంటది. అది ప్రోగ్రామ్. అలా ప్రోగ్రాంలో మాత్రమే మనం మాడిఫికేషన్ చేయొచ్చు, కానీ ఇంకా ఏ రకంగా కూడా మనం చేయలేం. అది ఇంటర్నెట్కి కనెక్టెడ్ కాదు. ఇంటర్నెట్కి కనుక కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే బయట నుంచి వచ్చేటువంటిది వైరస్లు ఉంటాయి, కొన్ని M32 లాంటి దిక్కుమాలిన వైరస్లు ఉంటాయి, మొత్తం సిస్టమ్ అంతా పాడైపోతుంది. ఓకే, అది కాదు, ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు. దాన్ని స్టాండ్ అలోన్ మిషన్ అంటారు. దానికి బ్లూటూత్ లాంటి మనం పనిచేయవు, వైర్లెస్ ద్వారా మనం పనిచేయవు, ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు. శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి కొంతవరకు చేయొచ్చు. రేడియో వేవ్స్ కానీ, అల్ట్రావైలెట్ రేస్ కానీ, ఇట్లాంటి ఏవి కూడా దాని మీద ఎఫెక్ట్ కాదు. ఈ ఈసీఐఎల్ వాళ్ళు ఎన్ని తయారు చేశారు, బిఈఎల్ వాళ్ళు ఎన్ని తయారు చేశారు మనకు తెలియదు, అది ఎలక్షన్ కమిషనే చెప్పాలి. అసలు మీరు 60,000 మిషన్లు కొన్నారా, 40,000 మిషన్లు కొన్నారా? ఒకవేళ 60 లక్షల మిషన్లు కనుక కొనుక్కుంటే 20 లక్షల మిషన్లు ఎక్కడ ఉన్నాయనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళే చెప్పాలి. ఈ ఏఈ వాళ్ళు చెప్పడంలా, వీళ్ళేమో అడుగుతున్నారు. మామూలుగా అయితే ఈవీఎంలని ట్యాంపరింగ్ హ్యాకింగ్ అంటారు కదా మీరు. ఆ ట్యాంపరింగ్ హ్యాకింగ్ అనేటువంటిది మర్చిపో, దాని గురించి ఏదో మామూలుగా వాడేటువంటి పదాలు, దాన్ని నువ్వు అలా చేయలేవు. ఏదో రిమోట్ కంట్రోల్ ఆపరేషన్ చేయొచ్చు, పాడు పచ్చిపద్ధతులు ఇవన్నీ కుదరవు, ఇంటర్నెట్ కుదరదు. చేయగలిగింది ఏందయ్యా బాబు అంటే అందులో రాసినటువంటి ప్రోగ్రాంలోనే ఈ విధంగా చెయ్యి అని రాస్తారు. ఇమేజ్ని మార్పింగ్ చెయ్యని రాయొచ్చు. 10 ఓట్లలో 6 ఓట్లు టీడీపీకి వెయ్యి, 3 ఓట్లు వైఎస్ఆర్సీపీకి వెయ్యి, 1 ఓటు నోటాకి వెయ్యి అని రాయొచ్చు. నోటా ఓట్లు ఎన్ని పడ్డాయి అనుకున్నావు? 3,65,000 పడ్డాయా? ఇంకా విచిత్రం ఏంటంటే వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్పాలంటే ఎలక్షన్ కమిషనే చెప్పాలి. పలానా రోజున మేము పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాము 60 లక్షల మిషన్లకి, ఒక్కొక్క మిషన్ ఖరీదు ఇంత, పలానా వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు సప్లై చేశారు, పలానా దగ్గర స్టోర్ చేశాము, దాని సీరియల్ నెంబర్స్ ఇవి. 3 కంపెనీలకు ఇచ్చాము, 3 కంపెనీలు తయారు చేశారు అంటే 60 లక్షల మిషన్లు ఒకటి తయారు చేయలేడు కాబట్టి 2కో 3కో ఇచ్చుండొచ్చు, అదే చెప్పచ్చు. చిప్స్ అనేటువంటిది 60 లక్షల మిషన్లకి 60 లక్షల చిప్స్లు కావాలి కాబట్టి ఒక 5% అది చిప్స్ ఎక్స్ట్రా కూడా పెడతారు కాబట్టి నార్మల్గా 63 లక్షల చిప్పులు అనేటువంటి మేము ఇంపోర్ట్ చేసుకున్నాము ఇంటెల్ వాళ్ళ దగ్గర నుంచి, లేదంటే ఇండియాలోనే టాటా ఎలక్సీ వాళ్ళ దగ్గరే తయారు చేయించాము. ఆ చిప్పుల మీద ప్రోగ్రామ్స్ రాయించాము. ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటిది బీఈఎల్లో ఉండేటువంటి ఇంజనీర్సే రాశారు. ఆ టీం ఒక 10 మంది 15 మంది ఉన్నారు, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 2 చొప్పున. ఆంధ్రప్రదేశ్ అంగా చెప్తున్నా, 175 కాన్స్టిట్యున్సీలకి 350 మంది ప్రోగ్రామర్స్ని పెట్టి రాయించాము. ఎలక్షన్ కమిషన్ చెప్తే క్లారిటీ వచ్చేసిందిగా. మన నాలాంటి వాడు ఏమడుగుతాడు, ఇప్పుడు దాని సోర్స్ కోడ్ ఏదండి అని అడుగుతాడు. ఇదిగోండి సోర్స్ కోడ్ అని చూపించు, క్లియర్ అయిపోయింది. మిషన్లు ఎన్నో చెప్పడంలా, ప్రోగ్రామ్ ఎవరు రాశారో చెప్పడంలా, చిప్స్ ఎన్ని ఉపయోగించావో చెప్పడంలా, మిషన్లో లెక్క తేలడంలా. ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తేనేమో దిమ్మ తిరిగిపోయే రిజల్ట్స్ వచ్చాయి. ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు, వైర్లెస్లు పనిచేయవు, శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఏమైనా చేశారో మనకు తెలియదు. ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ప్రధానంగా నలుగురి మీదనే ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ అన్నా చెప్పాలి, భారత రాష్ట్రపతి అన్నా చెప్పాలి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్నా చెప్పాలి, ప్రధానమంత్రి అన్నా చెప్పాలి.
వీళ్ళ నలుగురిలో ఎవరు కూడా నోరెత్తి మాట్లాడలా. మరి అనుమానాలు పెరుగుతాయా లేవా? ఎలాన్ మాస్క్ అన్నాడు అనేటువంటి తీసి పక్కన పెట్టు. ఓకే. ఎలాన్ మాస్క్ అనేటువంటిది చిన్న మనిషి ఏం కాదు, పెద్ద టెక్ దిగ్గజం. స్పేస్లోకి మార్స్లోకి కూడాను రాకెట్స్ పంపించాలి అనేటువంటి డబ్బులు ఉన్నటువంటి మనిషి. ఆయన అన్నాడంటే ఉత్తుపుణ్యానికి అల్లా. అమెరికా, జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా ఈ దేశాల్లో ఎక్కడ కూడాను ఈ ఈవీఎం మిషన్లను వాడట్లేదు. ఎందుకని? మాల్ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి, ఆల్రెడీ వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి. అందుకని వాళ్ళు వాటిలో ఫస్ట్ నీకు ఎక్కడ వచ్చిందో తెలిసిన ప్రపంచంలో ఇది ఈవీఎం మిషన్లు వాడినప్పుడు బెల్జియంలో బయటపడదు. ఓకే. బెల్జియంలో ఇలాగే అవకతవకలు వస్తాయి. ఎందుకు అవకతవకలు వచ్చినాయని చెప్పి వాళ్ళు చాలా సీరియస్గా తీసుకొని చేశారు. అల్టిమేట్గా తేలింది ఏంటంటే టెంపరేచర్ బాగా పెరిగిపోవడం మూలకంగా, అంటే 18 degreesలో అయితే మిషన్ బాగా పనిచేస్తుంది. ఆ రోజు 24 degrees సెంటిగ్రేడ్ ఉందనుకో, మిషన్ పనిచేయదు. షోల్డరింగ్లు అవి కరిగిపోతాయి, మిషన్ పనిచేయదు. కాబట్టి మాల్ ప్రాక్టీసెస్ జరిగి ఒకటికి పడాల్సింది ఒకటికి పడి అసలు కొంతమంది ఓట్లు వేసినటువంటి ఎగిరిపోయి 100 ఓట్లు వేస్తే అది 80 ఓట్లే చూపించి అట్లా గందరగోళం జరిగింది. కాబట్టి వాళ్ళ దానికి ఆ రోజు టెంపరేచర్ బాగా ఉంది కాబట్టి మిషన్ మాల్ ఫంక్షనింగ్ ఉందని ఈవీఎం మిషన్లు వాడటం మానేసి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి బ్యాలెట్లే పెట్టారు. అదే పని ఇప్పుడు మనం ఎందుకు చేయకూడదు? చేయొచ్చు కదా. అక్కడ నీకు రామ్ అని ఒకటి ఉంటుంది, రీడ్ ఓన్లీ మెమరీ అంటారు దాన్ని. ఆ రీడ్ ఓన్లీ మెమరీలో నువ్వు ఒక్కసారి ప్రోగ్రామ్ రాసావు అంటే ఇక నువ్వు దాన్ని చెప్పేది. ఓకే. అది ఓల్డెన్ డేస్లో. కానీ ఇప్పుడు రీడ్ ఓన్లీ మెమరీలో నువ్వు రాసినటువంటి ప్రోగ్రామ్ను కూడాను చెరిపేసి మళ్ళీ ప్రోగ్రామ్ రాయచ్చు. అప్పుడు ఏమైంది? 63 లక్షల చిప్పులు కదా చేసావు. నువ్వు చిప్పులు ఎక్స్ట్రా ఏం చేయడులా, ఉన్న చిప్లో ప్రోగ్రామ్ రాసావు, దాన్ని చెరిపేసి మళ్ళీ రాస్తున్నావు. ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే. అలా జరిగిందా అనుమానం వచ్చింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ విషయం కనుక తీసుకుంటే, అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే అలా చేయొచ్చు. ఓల్డెన్ డేస్లో చేయలేము. చిప్స్లో చాలా రకాలు ఉంటాయి. లాజిక్ చిప్స్ అని ఉంటాయి, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ అని ఉంటాయి, సిస్టమ్ ఆన్ చిప్ అని ఒకటి ఉంటుంది. ఇదంతా కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ అనమాట. సరే, ప్రజలకు ఎందుకు అంత హై టెక్నాలజీలో ఓడింగ్స్ అవన్నీ అర్థమై సాగు, వదిలేద్దాం మనం. సిస్టమ్ ఆన్ చిప్ అనేటువంటిది నువ్వు ఉపయోగించావా, అప్లికేషన్ స్పెసిఫిక్ చిప్ ఉపయోగించావా? ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిందే. ఎలక్షన్ కమిషన్ ప్రోగ్రామ్ ఎవరు రాశారు వాళ్ళే చెప్పాలి, ఎవరి చేత రాయించావు వాళ్ళే చెప్పాలి. ఆ రాసినటువంటి వాళ్ళ పేర్లు ఏంటి నువ్వే చెప్పాలి. నువ్వు పేర్లు కూడా చెప్పాల్సిన పని లేదు. బిఈఎల్లో ఉండేటువంటి ఒక 100 మంది సైంటిస్టులు ఈ ప్రోగ్రామ్స్ రాశారు, వాళ్ళ పేర్లు కూడా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే పేర్లు కన్నా చెప్తే ఏమవుతుందంటే అది రేపు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి కూడా ఇబ్బంది ఖచ్చితంగా. అందుకని వాళ్ళ పేర్లు కూడా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి పనికి మాలిన ప్రోగ్రాములు రాసేది ఎవరయ్యా అంటే హ్యాకర్స్ అని ఉంటారు, క్రిమినల్ హ్యాకర్స్ అంటారు వాళ్ళని. వాళ్ళే రాస్తారు ఇట్టండి. వాళ్ళు డబ్బు కోసం రాయొచ్చు, పదవి కోసం రాయొచ్చు, ఎలివేషన్ కోసం రాయొచ్చు, ఇంకా దేనికోసమైనా రాయొచ్చు. 40% ఎందుకు రాసేవా? ఇదిగో నేను చెప్తున్నాను కదా, నీకు ఎందుకు రాసే నువ్వు 10 ఓట్లు 6 ఓట్లేమో సైకిల్కి వేసేయి, 3 ఓట్లేమో వైసీపీకి వేసేయి, 1 ఓటేమో నోటాకి వేసేయి, నీకు ఎందుకు వాటి ప్రోగ్రామ్ రాయన్నాడు అనుకో, వాడు రాస్తాడు. వాడు సొమ్మేమైంది, వాడు రాస్తాడు ప్రోగ్రామ్. వాడికి ఆచిపెట్టి ఉంటారు, నీకు 100 కోట్లు డబ్బులు ఇస్తామా అని ఉంటారు. లేదంటే నీకు ఎంపీ సీట్ ఇస్తామా, రాజ్యసభ సీట్ ఇస్తామా, నేను మినిస్టర్ని చేస్తామని ఉంటారు. లేకపోతే నేను అమెరికాకి రాయవారుగా పంపిస్తామని చెప్తారు. వాడు రాస్తాడు. కానీ వాడి పేరు బయటకు వచ్చిందంటే వాడు కుటుంబం మొత్తం నాశనమేగా. అందుకని నేను పేర్లు చెప్పమని కూడా అండల్లా. ఎలక్షన్ కమిషన్ గారు, మీరు సోర్స్ ప్రోగ్రామ్ ఏందో ఇవ్వండి అని అడుగుతున్నాను. దాని సోర్స్ కోడ్ అంటారు, అది ఇవ్వండి అని అడుగుతున్నాను నేను. ఆ సోర్స్ కోడ్ని మనం డీకోడ్గానే చేస్తే ఉన్నదేదో తెలిసిపోద్ది. ఈ హ్యాకర్స్ అనేటువంటి వాళ్ళు ఆ సోర్స్ కోడ్ కన్నా దొరికిందంటే దాన్ని డీకోడ్ చేసి ఇట్లా రాశారండి ప్రోగ్రామ్ అని చెప్పగలరు. సో సీరియల్ నెంబర్గా తీసుకుంటే 10లో 6 వేయండి చెప్పచ్చు, ఇమేజ్ని మార్ఫింగ్ చేయొచ్చు. ఈ రెండింటిలో ఏది చేశారో మనకు తెలియదు. అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ వాడారా, ఎస్ఓఎస్ చిప్స్ వాడారా మనకు తెలియదు. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పాలి. ఏపీలో కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 40% ఓట్లు మాకు వచ్చినాయి, కేవలం 11 సీట్లే రావడం ఏంటి? ఇది 40 సీట్లు 40% ఓట్లు వచ్చాయి, 11 సీట్లు రావడం ఏంది? అంతకుముందు 151 వచ్చింది, మధ్యలో 5 పోయింది. ఈ పనికి మాలి అని తీసేవా నువ్వు? అరే నువ్వు ఎట్ట ప్రోగ్రామ్ రాసుకుంటే అదట పని చేస్తుంది అంటుంటే, వాడు ప్రోగ్రామ్ అట్లా రాశాడు, నువ్వేం చేస్తావు దానికి? ఆ ప్రోగ్రామ్ ఎట్లా రాశాడో తెలియాలి కదా. అంటే ఏపీలో జరిగేటువంటి ఛాన్స్, ఏపీలో ఏంది 140 సీట్లు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో ఈ విధంగా జరిగిందని చెప్పి తెలిసినప్పుడు
మనకి ఈవీఎం మిషన్ల మీద నమ్మకం వద్దా? ఇలాగే కనుక కంటిన్యూ అయితే రేపు 2029లో కూడా ఇదే జరుగుద్ది, 34లో కూడా ఇదే జరుగుద్ది. ఇక అసలు ఇంకా మాత్రానికి మిషన్ దాని ఇష్టం వచ్చినట్టు పనిచేసి దాని ఇష్టం వచ్చినట్టు ఓట్లు వేసుకుంటారు. నువ్వు నేను ఓట్లు వేయడం ఎందుకు? డెమోక్రసీ దెబ్బతింటలా? ప్రపంచం మనం చూసి నవ్వదు. మన మోడీ గారేమో భారత్ వెలిగిపోతుంది అంటాడు, $5 ట్రిలియన్ ఎకానమీ అంటాడు, ఇండియాలో నేషనల్ హైవేస్ బ్రహ్మాండంగా ఉన్నాయంటాడు. పాపం ఆయన కూడాను 70 దేశాలు తిరిగాడు, ప్రపంచానికి భారత్ అంటే ఏందో తెలియజేశాడు. టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, ఐ లవ్, లైక్ అండ్ అడ్మైర్ ఎట్ మోడీ. ఈ మోడీ ఈజ్ నాట్ ఏ ఈజీ మనిషి కాదు. ఏదో జనాలు పనికి వల్ల లేదో అంటా ఉంటాడు కానీ అమ్మగడుగులు చాయ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడని చాయ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కాకూడదని రాజ్యాంగంలో రాసిందా? ఏలు ముద్ర వేసుకునేవాడు కూడా జడ్పీటీసీ కావచ్చుగా. కానీ భారతదేశ ప్రధాని హోదాలో ఉన్నటువంటి మనిషిని హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని మాత్రమే అనాలి. పుల్వామాలో జరిగినటువంటి దాడులు చూసాం, సర్జికల్ స్ట్రైక్స్ చూసాం, భారతదేశంలో నేషనల్ హైవేస్ చూసాం, ఎక్స్క్లూజివ్ ఫ్లైట్ కారిడోర్స్ చూసాం, విమానాశ్రయాలు ఎంత ఎక్స్పాండ్ అయ్యాయో చూసాం. ఇవన్నీ కూడా మంచి పనులేగా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7 మిగిలిన బ్యాంక్స్ని తీసుకొచ్చి కలిపి పెద్ద బ్యాంక్ కింద చేశారు. ప్రపంచంలో ఉండేటువంటి పెద్ద పెద్ద బ్యాంక్స్ తోటి పోటీ పడే లెవెల్కి తీసుకొచ్చారు. మంచిదే కదా. అయితే ఆ బ్యాంక్స్లో ఉన్నటువంటి ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, ఇది సుజనా చౌదరి లాంటి 3rd క్లాస్ ఫెలోస్ కూడా లోన్స్ తీసుకొని ఎగ్గొట్టారు కదా, 7,000 కోట్లు, రూపాయి కాదు ₹2 కాదు. మరి తెలుగుడు కాబట్టి ఆయన పేరు చెప్తున్నా. మరి విజయ్ మాలవియా చేశాడు, నీరవ్ మోడీ, వీళ్ళందరూ చేశారు కదా. అట్లాంటి వాటి అందరినీ ఈయన వెనకేసుకొని వచ్చాడు. అది తప్పేగా? తప్పే. అవునా? రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నప్పుడు మామూలుగా ఉండేటువంటి 800 కోట్లు కాకుండా 1,600 కోట్లు పెట్టి ఎందుకు కొన్నారండి అంటే ఎవరికైనా అనుమానం వస్తుందిగా. అదేవిధంగా ఇప్పుడు ఈవీఎంల మీద కూడా అనుమానం వస్తుంది. ప్రోగ్రామ్ రాయడానికి అరగంట కంటే ఎక్కువ పడదు, దాన్ని టెస్ట్ చేయడానికి ఇంకో గంట కంటే ఎక్కువ పడదు. అంటే మొత్తం కలిపి 1.5-2 గంటల్లో నీకు ఆ ఈవీఎంలో ఉండేటువంటి చిప్ మీద ప్రోగ్రామ్ రాసుకోవడానికి పట్టేటువంటి టైం. దాని మూలంగా ఏమవుతుంది? నువ్వు ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. అట్లాంటప్పుడు నువ్వు ఆ మిషన్లను వాడాలా వాడకూడదా అంటే వాడకూడదు. ప్రపంచంలో ఎవరూ వాడడం లేదు, మనమే వాడుతున్నాం. ఎందుకు వాడడం మానేశారు? ప్రపంచంలో ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయనే అమెరికా వాళ్ళే మానేశారు. మొన్న ఎలాన్ మస్క్ కూడా ఎందుకు చేశాడంటే అక్కడకు నన్ను ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వాడారు. వాడినప్పుడు అక్కడ తేడాలు వచ్చినాయి. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అన్నాడు. కానీ ఇది ఒక్కటే మనం ఆలోచించకూడదుమా? భారతదేశం అనేటువంటి చాలా గొప్ప దేశం కదా. 20 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. 10 కిలోమీటర్లు దాటితే సంప్రదాయాలు మారిపోతాయిగా, భాష మారిపోతుందిగా, కట్టు బొట్టు మారిపోతుందిగా. అయినా కానీ మనం 77 సంవత్సరాల నుంచి కలిసే ఉన్నాగా. ప్రపంచానికి ఇది ఒక పెద్ద వింత. వీళ్ళు దుంపల దగ్గర వీళ్ళు రకరకాల భాషలు మాట్లాడుకుంటారు, రకరకాల తిండ్లు తింటారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన సాంప్రదాయం ఉంటుంది. 6 మతాలు ఉన్నాయి ఈ దేశంలో. వీళ్ళందరూ కలిసి ఎట్టా ఉంటారు? వీళ్ళు కొట్టుకోరేంది, తిట్టుకోరేంది, వీళ్ళు తలలు నరుక్కోరేంది, డివైడ్ అయిపోరేంది అని పెద్ద ఆశ్చర్యం అనమాట ప్రపంచంలో ఉండే వాళ్ళకి. ప్రపంచంలో ఉన్న కొంతమంది దేశాలు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ఇలాంటి ట్రంప్ కార్డులు ఊదుతుంటారు. ఇది పెద్ద దుమారం అయిపోయి భారతదేశం విచ్ఛిన్నం అయిపోయి మొక్కలు అయిపోతే తలా ఒక మొక్కలు ఆక్కుందా అనేవాడు కూడా ఉన్నారు. ఐఎమ్ సారీ టు టెల్ యూ దిస్. ఓకే ఓకే. ఇంత గట్టిగా ఉన్నటువంటి డెమోక్రాటిక్ సెటప్ని, భారతదేశాన్ని విచ్ఛిన్నం ఎలా చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కసారి దిక్కుమాలని కామెంట్ చేస్తారు. ఇలాంటి యంగ్స్టర్స్ కోసం చెప్తున్నాను నేను. అలాంటి పని మటుకు ఎప్పుడు చేయకండి. భారతదేశం అనేది కలిసికట్టుగానే ఉండాలి. అలాంటప్పుడు ఆయన ఎలన్ మాస్క్ అన్నాడో ఇంకొకటి అన్నాడో తీసేయబ్బా. ఆయన ఏదో టెక్ దిగ్గజం కాబట్టి, సంఘ సంవత్సరం కాబట్టి ఆయన అన్నదాని గురించి చర్చించుకుంటున్నాం. సరే పక్కన పెడదాం. ఈ ఎలక్షన్ కమిషన్ ఎందుకు మరి కనీసం ఇంత దుమారం జరుగుతున్నా బయటకు వచ్చి మాట్లాడరండి. ఎందుకంటే వాళ్ళకి అసలు సంగతి ఏందో వాళ్ళకి తెలుసు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అయిపోయిన తర్వాత బీజేపీ వాళ్ళకి 70mm పిక్చర్ కనపడింది. మన కొంప మునిగేటట్టుందిరా నాయన అని. అంతకుముందు ఏం చేశారు? అదే పనిగా 300, 400, 450 ఓహో మీకు గెలిచిపోతున్నాం కదా చెప్పారు. ఈ 3 పేజీలు జరిగేసరికి 4, 5, 6, 7 ఇంకా 4 పేజీలు మిగిలినాయి. ఈ వ్యవహారం తేలిపోయింది వాళ్ళకి. మనం గ్యారంటీగా రిక్వైర్డ్ మెజారిటీ రాదని. అల్టిమేట్గా వాళ్ళకి 240గా వచ్చింది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలో మాత్రమే ఈ పని చేశారు. రండి అన్నారు. మిషన్లు అన్నీ తెప్పించారేమో, నీకు నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిబ్యూట్ చేసిన మిషన్లు అన్నీ తెప్పించుంటారు. మిషన్లు అన్నీ తెప్పించి ఆ చిప్ పీకారు, ఈ చిప్ పెట్టారు. ఏముందండి? ప్రోగ్రామ్ రాయడానికి అరగంట, టెస్ట్ చేయడానికి ఇంకొక అరగంట, మిషన్లు తెప్పించి లోడ్ చేయడానికి ఇంకొక గంట, అంతే.
2 గంటల్లో జరిగినటువంటి వ్యవహారం. 3,31,00,000 మంది అని చెప్పారు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వేసింది. అవును. కానీ పర్సంటేజ్ చూస్తే 81.86% అన్నారు. 4,14,00,000 మంది ఓటర్లు. 4,14,00,000 మంది ఓటర్లకి 81.86% అంటే అప్రాక్సిమేట్లీ 3,38,00,000 మంది ఓటేసి ఉండాలి. ఓటేసారు. కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పబ్లిష్ చేసింది 3,31,00,000 మందే. మరి మిగిలిన 7 లక్షలు ఏమైనాయి? అంటే ఎలక్షన్ కమిషన్ తప్పు చెప్పిందా? చెప్పి ఉండవచ్చు. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద నాకు అపారమైనటువంటి నమ్మకం ఉంది. పర్ఫెక్ట్గానే ఉంటారు వీళ్ళని. దాని మీద కూడా ఇప్పుడు అనుమానం వస్తుంది. ఎందుకు? ఈ విధంగా జరిగింది కాబట్టి. నార్మల్గా ఎలక్షన్ కమిషన్లో మొత్తం ముగ్గురు ఉంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు ఢిల్లీలో. 5 అంతస్తులో 6 అంతస్తులో బిల్డింగు. ఐ థింక్ అశోక రోడ్లోనే అక్బర్ రోడ్లోనే ఉన్నట్టు. నేను కూడా 2-3 సార్లు వెళ్ళాను. క్లియర్గా ఎలక్షన్ కమిషన్ అని చెప్పి రాసి ఉంటుంది అక్కడ. ఓకే, ఏదో వేరే పనుల మీద వెళ్ళాను నేను 2-3 సార్లు. ఆ ముగ్గురులో ఒక అతనేమో ఇంచుమించుగా 1.5 సంవత్సరం కిందనే రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకొక అతను ఒక 6 నెలల ముందు రిజైన్ చేశాడు. అంటే ఒక్కళ్ళే ఉన్నారు. కానీ ఎలక్షన్లు కండక్ట్ చేయాలంటే ముగ్గురు కావాలి. ఓకే, ముగ్గురు ఎవరు ఉండాలి? మోడీ గారు ఉంటారు, ప్రధానమంత్రి కాబట్టి ఆయన ఉండాలి, భారత రాజ్యాంగంలో ఉంది. ఓకే, అపోజిషన్ పార్టీ లీడర్ ఉండాలి, అంటే రాహుల్ గాంధీ ఆయన ఉండాలి. మూడో వ్యక్తి ఉండాలి. మూడో వ్యక్తి ఎవరు అంటే భారత రాజ్యాంగం ప్రకారం మనకున్న పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారము సుప్రీంకోర్టుకు సంబంధించిన వాళ్ళు ఉండాలి. అది చీఫ్ జస్టిస్ కావచ్చు, వేరే జడ్జి కావచ్చు. నార్మల్గా చీఫ్ జస్టిసే ఉంటాడు, అంటే చంద్రచూడ్ గారు ఉండాలి. ఈయన ఏం చేశాడంటే మోడీ గారు అసలు ఎలక్షన్ కమిషన్ జరిపేటువంటి ఎలక్షన్ల కన్ను సుప్రీంకోర్టుకి సంబంధం ఏందండి? కేసులు వస్తే చూడాలి కానీ వాళ్ళు అసలు సుప్రీంకోర్టు వాళ్ళకి ఏం సంబంధం అని చెప్పి ఆ చట్టాన్ని మార్చి కొత్త చట్టం తీసుకొచ్చి మేఘాల మీద కొత్తగా 2 తీసుకొచ్చారు. ఎలక్షన్ కమిషన్ ముగ్గురు ఉన్నారు. మరి సెలెక్ట్ చేయాల్సింది ఎవరు? సుప్రీంకోర్టు జడ్జిని కూడా పీకేసి నా మంత్రివర్గంలో ఎవరైనా ఒక మంత్రి ఉండొచ్చు అన్నారు. అది ఎవరై ఉంటారు? మోస్ట్లీ అమిత్ షానేగా. మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళ ముగ్గురు మధ్యనే మీటింగ్ జరిగింది. ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. ఆ రిజల్యూషన్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏదో ఒప్పుకుంటే అదే చేయాలిగా. అటుపక్క మోడీ, ఇటుపక్క అమిత్ షా, ఇద్దరు ఒకటేగా. ఇంకా రాహుల్ గాంధీ ఉంటే ఏంది, లేకపోతేనేంది, ఏదైనా పాస్ అయిపోద్ది. దాన్ని అడ్డం పెట్టుకున్నారు, చట్టం మార్చారు, దాన్ని అడ్డం పెట్టుకున్నారు, తీసుకొచ్చారు, వాళ్ళిద్దరిని అపాయింట్ చేశారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఎలక్షన్ షెడ్యూల్ డిసైడ్ చేశారు. మేఘాల మీద ఎలక్షన్ పెట్టేశారు. ఇదంతా ఒక పక్క జరుగుతుంది, ఇంకో పక్క ఏమో ప్రోగ్రాంలు రాశారు. స్టాండ్ బైగా 20 లక్షల మిషన్లు పెట్టుకున్నారేమో. పెట్టుకున్నారా లేదా నీకు నాకు తెలీదు. ఓకే, 60 లక్షల మిషన్లు మేము ఆర్డర్ ఇచ్చాము అంటే 60 లక్షల మిషన్లకి ఆర్డర్ ఇవ్వడానికి కోసం అని చెప్పి మేము రిజల్యూషన్ పాస్ చేసాము. ఇదిగోండి రిజల్యూషను, డేటెడ్ సోన్సో, ఓ డాక్యుమెంట్ చూపించు. దానికి సంబంధించిన పర్చేజ్ ఆర్డరు. ఆ 60 లక్షల మిషన్లు దానికోసం గ్లోబల్ టెండర్స్ పిలిచావా, ఇండియాలో చేయించావా, విదేశాల్లో చేయించావా? ఇదిగోండి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద మేము టెండర్ పిలిచాము. ఈ 10 కంపెనీల వాళ్ళు వచ్చారు. ఈ 10 కంపెనీల్లో 3 కంపెనీలు మేము సెలెక్ట్ చేశాము. ఒక్కొక్కరికి 20 లక్షల మిషన్లు ఇచ్చాము. ఇదిగోండి పర్చేజ్ ఆర్డర్ చూడు అని చూపించు. క్లారిఫై అయిపోయిందిగా. ఇప్పుడు 60 లక్షల మిషన్లా 40 లక్షల మిషన్లా అనేది తేలడలా. 20 లక్షల మిషన్లు ఏమైనా ఏంటి అని చెప్పి జనాలు అడుగుతున్నారు. 40 లక్షల మిషన్లే మాకు వచ్చాయండి నేను ఎలక్షన్ కమిషన్ చెప్తున్నారు. మరి 60 లక్షల ఫిగర్ ఆయన నుంచి వచ్చింది. ఇది క్లారిఫై చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఎలక్షన్ కమిషన్. అవునా? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ నిమ్మకి నీరెత్తినట్టు కూర్చొని ఏమీ మాట్లాడలేదనుకోండి, భారత రాష్ట్రపతిగా చెప్పచ్చు, మొత్తం కాల్ఫర్ చేయించాం. టెండర్ ఎట్లా ఫ్లోట్ చేశావు, ఎలా సెలెక్ట్ చేశావు, ఎంతమందికి ఆర్డర్ ఇచ్చావు, ఎన్ని మిషన్లు ఉన్నాయి, ఎక్కడ పెట్టావు, ఎలా ఉపయోగించావు, మొత్తం భారత రాష్ట్రపతి అడగచ్చు. అల్టిమేట్ అథారిటీ కదా. మీరు చెప్పినటువంటి ఇప్పుడు ఈ అంశాలన్నిటి మీద సుప్రీంకోర్టు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? తప్పకుండా వెళ్ళచ్చు, డెఫినెట్గా వెళ్ళచ్చు సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అనేటువంటిదే రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది అని చెప్పి 26 కేసులు ఉన్నాయి ఇప్పుడు సుప్రీంకోర్టులో. ఇంతవరకు ఫైనలైజ్ కాల, 10 సంవత్సరాలు అయిపోయిందిగా. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా చేసిందని చెప్పి నువ్వు కేసు పెడితే రేపు 2024 ఎలక్షన్లు కూడా అయిపోతాయి. కానీ నిజంగా సుప్రీంకోర్టు వాళ్ళు కనుక తలుచుకుంటే 3 కానీ 5 కానీ 7 కానీ 9 మందితో కానీ మ్యాక్సిమం 13 మంది అనుకో ఒక కోర్టును ఏర్పాటు చేసి డైలీ బేసిస్ మీద జరిపి ఎవిడెన్సెస్ తీసుకొని 6 నెలల్లో డిసైడ్ చేయొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. మరి సుప్రీంకోర్టు చేస్తుందా లేదా మనం చూడాలి.
జగన్ సుప్రీంకోర్టులో కేసు ఎవరు పెట్టాలి? ఎవరికి అనుమానం వచ్చిందో వాళ్ళు పెట్టాలి. అవునా? జగన్మోహన్ రెడ్డిని కేసు పెట్టమనండి, ఏముంది? వెళ్ళు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయి, సుప్రీంకోర్టు ముందే నిరాహార దీక్ష పెట్టు. ఈ కేసు తేలిందాకా నేను ఇక్కడి నుంచి కదలని చెప్పి కూర్చో. గంటలో, ఒక్క గంటలో ఆయన దగ్గరికి 10,000 మంది వస్తారు. ఢిల్లీలో 12 లక్షల మంది ఉన్నారా ఢిల్లీలో మన తెలుగు వాళ్ళు? రారా? నేషనల్ ఛానల్స్ రావా? ఇంటర్నేషనల్ ఛానల్స్ అందరు నీ ముందుకు రావా? చెప్పు, నువ్వు ఎందుకు చేస్తున్నావు నిరాహార దీక్ష? ప్రపంచానికి తెలుస్తుంది ఇండియా పరువు పోవడలా. అది చెయ్యాలని చెప్పి నేను కోరుకుంటానా కోరుకోవట్లేదంటే ఆయన ఇష్టం అది. కానీ భారతదేశం పరువు ప్రఖ్యాతులు పోకూడదు, ఎలక్షన్లు చక్కగా జరగాలి, ప్రజాస్వామ్యము నిలబడాలి, ప్రజలందరూ సుఖంగా ఉండాలి, సేఫ్టీ, సెక్యూరిటీ, సావర్నిటీ, ఇంటిగ్రిటీ, డెవలప్మెంట్ దేశంలో జరగాలి. చంద్రబాబు ఎందుకు రియాక్ట్ కావట్లేడు? గెలిచిన ఎందుకు రియాక్ట్ అవుతాడా? నిజంగా కనుక మాట్లాడితే చంద్రబాబు నేను హైటెక్ బాబు అంటాడు కదా. దేశంలో అందరికీ ఇన్ని సందేహాలు వస్తున్నాయి. నేను గెలిచిన మాట వాస్తవమే. లాస్ట్ టైం నేను ఓడిపోయాను. ఓడిపోయినప్పుడు నేను కూడాను ఈవీఎంలు సరిగా పనిచేయమని చెప్పాను. ఇప్పుడు నేను గెలిచాను. అయినప్పటికీ కూడాను నేనే స్వచ్ఛంగా ముందుకు వస్తున్నాను. 175 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 175 కాన్స్టిట్యున్సీలు పేర్లు రాసి డబ్బాలో వేద్దాము. ఒక పిల్లోని చిట్లు తీమందాము. ఆ పిల్లోడు చిట్లు తీస్తాడు. 18 కాన్స్టిట్యున్సీస్లో మళ్ళీ మనము బ్యాలెట్ పేపర్లోనే పెడదాం. ఆ రిజల్ట్ ఏందో చూద్దాము, ఈ రిజల్ట్ ఏందో చూద్దాం అని చంద్రబాబు నాయుడే ముందుకు వచ్చి చెప్పాడనుకో, హ్యాట్స్ ఆఫ్. ఇంకా చంద్రబాబు నాయుడు అంత గొప్ప మనిషి ప్రపంచంలో ఉండడు. నువ్వేమడుగుతున్నావు? ఆయన ఎందుకు అండలేదన్నావు కదా. దొంగకి తేలు కుట్టిందనుకో అరుతాడు. ఆవిడు అరవడుగా, గెలిచాడు కాబట్టి ఆయన మాట్లాడు. కానీ నిజంగానే ఆయన కనుక బయటకు వచ్చి మాట్లాడాడు అనుకో, రైట్, ఎక్సలెంట్ అనొచ్చు. ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒక్క 18 కాన్స్టిట్యున్సీస్లో బ్యాలెట్ ఓటింగ్ కనుక పెడితే వ్యవహారం చాలా వరకు సెటరేట్ అవుతుంది. ఇదొక పద్ధతి. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు భారత రాష్ట్రపతి భవనం ముందు కానీ సుప్రీంకోర్టు ముందు కానీ నిరాహార దీక్ష చేస్తే నేషనల్ అటెన్షన్ వస్తుంది, ఇంటర్నేషనల్ అటెన్షన్ వస్తుంది, ప్రెషర్ పెరుగుతుంది. కాబట్టి భారత రాష్ట్రపతి గారే బయటకు వచ్చి ఎంత మాట్లాడుతుందో, అయ్యా జగన్మోహన్ రెడ్డి లోపల రా అని చెప్పి ఆయన అసిస్టెంట్ దాకా లోపలికి పిలుస్తుందో మనం వేచి చూడాలి. జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చెప్పచ్చు, ఇప్పుడు మీరు నేను మాట్లాడుకోవడం కాదు మేడం, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి మీడియా ముందే నేను చెప్పదలుచుకుంది ఏదో మీకు చెప్తాను అంటే మీరు చెప్పండి అంటాడు, ఏం చెప్తుంది. మరి తన అవకాశం ఇస్తుందా లేదా అంటే డెఫినెట్గా అవకాశం ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఓడిపోవడం ఏదో చాలా విచిత్రంగా ఉంది నాకు అని ఆమె కూడా అన్నది. కానీ నువ్వు ఎలా మాస్క్ అన్నాడా ఇంకొకటి అన్నాడా తీసేయి. వాళ్ళు ఏంటంటే బిజినెస్ పీపుల్ 10 మందిలో వాళ్ళు ఫ్లేరప్ కావడానికి చేసేటువంటి పనులు. భారతదేశాన్ని విచ్ఛిన్నము చేసి నాశనము చేసి భారతీయుల్ని అడుక్కు తినే వాళ్ళ కింద చేయాలనేటువంటిది ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలకు ఉన్నటువంటి ఉద్దేశం. వీళ్ళందరూ కలిసి ఉన్నారు, వీళ్ళు చెడిపోవాలని కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందుకని అప్పుడప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లు చేస్తుంటారు అన్నమాట. ఏది భారతీయులంతా అడుక్కు తినేవాళ్ళు, భారతీయులంతా అంత పనికి మాలిన వాళ్ళు అని స్టేట్మెంట్ ఇస్తుంటారు. దానికి మనం రియాక్ట్ కాకూడదు. నీకు నాకు కొట్టాట వస్తే నువ్వు నేను కూర్చొని తేల్చుకోవాలి. అంతేగాని వేరే వాడికి కనుక అవకాశం ఇచ్చావంటే అది మన సామెత చెప్తారు చూసావు, చిన్న సూది దూరేంత సందు కనుక ఇచ్చావంటే వాళ్ళు దాన్ని గెలికి పెద్ద చేస్తారు. దాని మూలకం ఏముందంటే నీకు నాకు నష్టం. 90 సంవత్సరాల పాటు కష్టపడి తెచ్చుకున్న స్వాతంత్రం సంకనాగిపోతుంది. ఇప్పుడు భారతదేశం మంచి భూమిలో ఉంది. 57% మంది యువత ఉన్నారు మీలాంటి వాళ్ళు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, డ్యామ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఉంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. చంద్రయాన్ 1, 2, 3 పంపించాం. సైంటిఫికల్గా కూడా బాగా డెవలప్ అవుతున్నాం. మంచి మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ బ్రహ్మాండంగా వచ్చాయి. ఓన్లీ గూడ్స్లు తిరగడానికే ఎక్స్క్లూజివ్ ఫ్లైట్ కారిడోర్ వేసుకున్నాం. షిప్పింగ్ యార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆర్మీ, వెల్ ట్రైన్డ్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ, తెలిసిన. అందుకనే విదేశాల్లో ఇక్కడ యుద్ధాలు జరిగినప్పుడు కానీ పీస్ కీపింగ్ ఫోర్స్ కానీ కనుక కావాలంటే ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రిఫరబ్లీ ఇండియా వాళ్ళని పిలుస్తారు. ఏమంటే మీ ఇండియాలో ఉండే 3-4 బెటాలియన్స్ని పంపించండి, ఎందుకంటారంటే వెల్ ట్రైన్డ్ ఆర్మీ. మన వాళ్ళకి ఓపిక ఎక్కువ. ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి దేశం త్వరలోనే $5 బిలియన్ ఎకానమీ కాబోతున్నటువంటి దేశం, ఇంచుమించుగా $600 బిలియన్ ఫారెన్ రిజర్వ్స్ ఉన్నటువంటి దేశం, బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో
ఇలాంటి తగాదలు కనుక వస్తే మనం సాల్వ్ చేసుకోవాలి, కానీ ఎలాన్ మాస్క్ గారికో ఇంకొకటికో అవకాశం ఉంటుంది. ఇది నా విష్. ఇది మరి ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళే సాల్వ్ చేయాలి. వాళ్ళు ఏమీ మాట్లాడకపోతే మోడీ గారు సాల్వ్ చేయొచ్చు, ఆయన కూడా ఏమీ మాట్లాడకపోతే సుప్రీంకోర్టు వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు ఏమీ మాట్లాడకపోతే అల్టిమేట్ అథారిటీ భారత రాష్ట్రపతి. అందుకని నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు నిరుత్సాహపడాల్సిన పని లేదయ్యా. భారత రాష్ట్రపతి భవన్ ముందు కూర్చో, నేషనల్ మీడియా వస్తుంది, ఇంటర్నేషనల్ మీడియా వస్తుంది, కూర్చొని మాట్లాడు. నిజంగానే ఈవీఎంలు ప్రోగ్రాములు మ్యానిపులేట్ చేసి నువ్వు ఓడిపోయారు అని కనుక నిరూపించగలిగితే తప్పు ఒప్పుకుంటాను. తప్పు చేయడం అనేటువంటిది మానవ సహజం అబ్బా. కానీ ఈ చేసిన తప్పు అనేది చాలా దారుణమైన తప్పు. అధికారం కోసం అని చెప్పి ధన ఆర్జన కోసం అని చెప్పి నువ్వు చేస్తే డెమోక్రసీ మీద విలువ పోవడం, అసలు ప్రజలకి డెమోక్రసీ మీద నమ్మకం పోతుందిగా. ఏమో మనం ఓట్లు అయితే మటుకు ఉపయోగం ఏముంది, వాడు ప్రోగ్రాంలు మార్చుకొని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాం. మనం ఓటు వేయడం ఎందుకంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత అసలు ఓటు వేయడానికి ఎవడు రాడు. నీకు 10,000 ఇస్తాను రా బాబు, నువ్వు వచ్చి ఓటు వేయన్నా కానీ నువ్వు వద్దు, నువ్వు 10,000 వద్దు, పోస్వామి అని పోతారు కానీ ఎవడు ఓటు కూడా వేయడు. ఇంకా టన్నుడికి ప్రజాస్వామ్యానికి విలువే ఉంటుంది. ఈ భారత రాజ్యాంగం ఎందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు, 5 సంవత్సరాలకు పోతారు ఈ ఎలక్షన్లు ఎందుకు, 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు, 543 మంది ఎంపీలు, ఎందుకు వీళ్ళంతా దండగ కదా. ఇంకా అలా చేసే పని అయితే నువ్వు ఇంకో పని చేయి. ఏం పోయింది? ఆంధ్రప్రదేశ్కి 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మనం 25 మంది ఎంపీలు మీద 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా మనం పని చేసుకుందాం రండి దీన్ని. ఇదిగో లోకేష్ బాబు, నాగార్జున సాగర్ నువ్వు తీసుకోవా, భూమి సిత్తు 100 రూపాయలు వసూలు చేసుకో, అయిపోయిందిగా. విజయవాడ నుంచి మెడ్రాస్ దాకా రైలు మీద వచ్చే ఇన్కమ్ నాదే, ఒక 2 ఎంపీలు తీసుకుంటే అయిపోద్ది. చెయ్యండి ఆ పని. లేదా ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఎంపీలు ఉన్నారనే దాన్ని తీసి పక్కన పెట్టి ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ పెట్టండి, సరిపోద్దిగా. ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటే బీజేపీ వాళ్ళు 240 మంది వచ్చారు, ఇదిగో మీకు 14 మంది. కాంగ్రెస్ వాళ్ళకి 99 వచ్చినాయి, ఇదిగో మీరు మంత్రివర్గంలో 5. టీడీపీ పార్టీ వాళ్ళకి 21 వచ్చినాయి, మీరు 2. జనసేన పార్టీకి 2 వచ్చినాయి, మీకు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. మమతా బెనర్జీ పార్టీ దగ్గర నుంచి 29 మంది ఎంపీలు పార్లమెంట్లో ఉన్నారు కాబట్టి మీకు 3. ఇట్లా మంచి వర్గంలో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. దాన్ని రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్ అంటారు, ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్ అంటారు. చెయ్య పని. ఏదో ఒకటి చేయాలిగా, సొల్యూషన్ అయితే కావాలిగా. ఫస్ట్ ప్రధానంగా బయటికి రావాల్సింది ఎవరో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఓకే సార్. 60 లక్షల మిషన్లా, 40 లక్షల మిషన్లా, చిప్పులు ఎక్కడ కొన్నావు, ఏ కంపెనీల దగ్గర కొన్నావు, ఎంత రేటుకు కొన్నావు, ఆ చిప్పుల మీద రాసినట్టు ప్రోగ్రామ్స్ ఏంటి, ప్రోగ్రామ్స్ ఎవరు రాశారు, ఏ విధంగా రాశారు, సోర్స్ కోడ్ ఏంటి చెప్పు, ప్రాబ్లం సాల్వ్డ్ కదా. చెయ్యకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ పని చేయాలి, లేదు ఇంకా సోబర్గా కనుక ఉండాలని చంద్రబాబు నాయుడే బయటకు వచ్చి చెప్పచ్చు. ప్రజలు ఓట్లు వేశారు, నేను గెలిచాను, కానీ ప్రజల్లో చాలామందికి అనుమానాలు ఉంది కాబట్టి నేనే వస్తున్నా వాలంటరీగా. 18 కాన్స్టిట్యున్సీస్లో బ్యాలెట్ ఓటింగ్ పెట్టండి. ఒకవేళ నేను కనుక తప్పు చేశాను అనుకుంటే రాజీనామా చేసి దిగిపోతా, మళ్ళీ ఎలక్షన్ పెట్టండి, ఏం తప్పులేదు. దమ్ముగా ధైర్యంగా చెప్పచ్చు ఆయన. అదేవిధంగా మోడీ గారు కూడా చెప్పచ్చు. మిస్టేక్స్ ఆర్ హ్యూమన్ అబ్బా, ఎవడైనా తప్పు చేస్తాడు అది. కానీ తప్పు చేసినప్పుడు తప్పు చేశాను అని ఒప్పుకున్నటువంటి వాడే నిజమైనటువంటి మావాడు. మరి అది చంద్రబాబు నాయుడు గారు చేస్తారా, మోడీ గారు చేస్తారా, పవన్ కళ్యాణ్ గారు చేస్తారా, వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ. ఇంకెంతకంటే నేను చెప్పలేను. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇంటర్నెట్ ద్వారా కానీ, రేడియో వేవ్స్ ద్వారా కానీ, అల్ట్రావైలెట్ రేస్ ద్వారా కానీ, వైర్లు పెట్టి కానీ, మరి వైర్లెస్ మూలకంగా కానీ ఈవీఎంలను నువ్వు హ్యాక్ చేయలేవు. కేవలము ప్రోగ్రామ్ రాయడంలో చేయొచ్చు, ఆ ప్రోగ్రామ్ రాసే దాంట్లో ఇమేజ్ మార్పింగ్ మూలకంగా కుదురుతుంది. ఓకే, అంతే. సో ఇది రాష్ట్రంలోతో పాటు అదేవిధంగా దేశంలో చెలరేగుతున్నటువంటి ఈవీఎంల దుమారంపై ప్రముఖ ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకుడు నాగార్జున రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. వీడియో ప్రసాద్తో కలిసి సోము, ప్రజా చైతన్యం.